everyone, welcome to Agro Information and Technology channel. Friends, ఈరోజు మనము కర్తాల్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు. ఇక్కడైతే మనకు హెచ్ఎఫ్ ఆవులు అమ్మడానికి ఉన్నాయి. ఇక్కడ మీ దగ్గర 20 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు యాదన్న దగ్గర ఆవులు అమ్మడానికి ఉంటాయి. పాలు హెవీ మిల్కర్సే అన్న తెచ్చి అమ్ముతుంటారు ఎక్కువ శాతంగా. అడుగుదాము ఏం ప్రైస్ ఉంటుంది ఏందనేది. ఇప్పుడున్న హెచ్ఎఫ్ ఆవులలో ప్రైస్ ఏ విధంగా ఉంది, ఎన్ని లీటర్ల మిల్క్ కెపాసిటీ, ఎన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఎన్ని డెలివరీ ఉన్నాయి అవన్నీ అడుగుదాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఈ అడ్రస్ ఏదో వస్తా అన్న? మనది కడతాల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఓకే, కడతాల్ గ్రామం అన్న. ఓకే, కడతాల్ గ్రామము. ఇక్కడ రోడ్కే ఫామ్ ఉంటుంది శ్రీశైలం హైవేకి అన్నకు. అన్న ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉంది, ఎన్ని లీటర్ల ఆవులు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర మినిమం 8 నుంచి పూటకు 15 లీటర్లు వచ్చే వరకు ఉన్నాయి. ఇప్పుడు పూటకి 8 నుంచి 15 లీటర్లు. ఓకే, 16 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు ఒక రోజుకి ఉన్నాయి. మనం టైంకే చెప్తాం, ఒక పూటకే చెప్తాం. ఓకే, పూట లెక్క చెప్తారు. ఓకే, రోజు లెక్క అయితే 16 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు. ప్రైస్ ఏమున్నది, రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఆవును బట్టి కొంచెం రేటు ఏడు నుంచి ఉన్నాయి స్టార్టింగ్? 80 నుంచి 1,30,000 వరకు ఉన్నాయి. 80,000 నుంచి 1,30,000. పాల గ్యారంటీ ఏమైనా ఉంటుందా అన్న? మన దగ్గర ఈనావులకైతే పాల గ్యారంటీ చూపెట్టిస్తాం. ఓకే, ఈనావులకైతే 4 సన్లు గుడ్లమాయ చూపెట్టి ఇచ్చేస్తాం అంతే. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే అది గుడ్లమాయది ఏమైనా ఉన్నా చెప్తాం. గుడ్లమాయ వెళ్తే రిటర్న్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు తెలుసుకుందాము. ఆవులు తీద్దాం. నికాలా గైగుకోలు చూడండి, మంచి క్వాలిటీ ఆవులు ఉంటాయి. స్ట్రక్చర్ కానీ అడ్డ స్ట్రక్చర్ కానీ బస్ మాయి రోకో బస్. ఇది చెప్పండి అన్న, యాదన్న దీని గురించి చెప్పండి. ఇది సుడావన్న, ఇంకా వారం రోజులు టైం ఉంది ఈయనకే. ఓకే, ఇంకా వారం రోజులు ఉంది. నేను 1,10,000 చెప్తాం రేటు. ఓకే, 1,05,000 వస్తే ఇస్తాం. ఓకే, 5-10,000 అక్కడిక్కడ 5,000 ఇటాట అన్న అంతే. ఓకే, చూసుకోవచ్చు. ఎన్ని లీటర్ ఇస్తుంది ఇది? మినిమం 9-10 ఇస్తుంది అన్న. 9 లీటర్లు. ఓకే, 10 లీటర్ పూట 20 లీటర్లు. 20 లీటర్. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఇంకో 4-5 రోజులు టైం ఉందనా. ఓకే, 4-5 రోజుల డెలివరీ అయితే చూడొచ్చు. చాలా నీట్ ఉంటాయి అన్న దగ్గర ఆవులు. చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల అన్న దగ్గర తీసుకొని వెళ్తారు. ఏంటంటే నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ రైతులు కూడా చాలా మంది పొద్దుగాల కూడా ఆవులు అమ్ముడు అయిన 2 ఆవులు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చెప్పండి అన్న. అనేది 10 లీటర్లు ఇస్తుంది అన్న. 6 రోజులు అయింది. 6 రోజులు అయింది. దూడ ఉందా? 6 దూడ ఉంది. దూడకు జిగబెట్టంగా 10 లీటర్లు ఇస్తుంది. పూట 10 లీటర్ లైవ్ లో ఉంది. ఇంకా పెరుగుతుంది ఏమన్నా? ఇంకో 2-3 లీటర్లు వస్తాయి అన్న. ఓకే, కనీసం వారం రోజులు కావాలి. 6 రోజులు అయింది. 2 పూటలు చూపెట్టిస్తారా పాలు? 2 పూటలు చూపెట్టిస్తాం గ్యారంటీ తోటి. ఓకే, తీసుకోండి. రేట్ ఏం చెప్తున్నారు అన్న? 1,20,000 అయితే ఇస్తామన్నా చెప్తున్నారు. ఓకే, 1,20,000 అయితే చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది. 10 లీటర్లు గ్యారంటీ ఉన్నాయి. ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న? 6 రోజులు అయిందన్న. 6 రోజులు. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి ఆవు క్వాలిటీ చూడండి. ఏమేమి గడ్డి పెడతారన్న? మనం ఇప్పుడు ఒట్టికుట్టే అన్న. మన దగ్గర వారం 10 రోజులు ఉంటాయి. ఒట్టికుట్టే అంతే. ఓకే, పచ్చిది ఏమైనా వేస్తారా? పచ్చిది ఇప్పుడు ఏం లేదన్న మన దగ్గర ప్రస్తుతానికి. పచ్చి మేత లేదు, ఒట్టికుట్టి వేస్తున్నాడు. దానా ఒట్టికుట్టి. ఇది చెప్పండి అన్న. ఇది ఇంకొక వారం రోజులు టైం ఉంది అన్న. వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. రైతు 12 లీటర్లు ఇస్తుందని చెప్పిండు. ఆవు చిన్న ఉంది కానీ ఓకే, రైతు దగ్గర తీసుకున్న 12 లీటర్లు ఇస్తుందని చెప్పిండు. 12 లీటర్ టైం కి 12 ఇస్తుందని చెప్పిండు రైతు. ఓకే, హైట్ లో కొంచెం తక్కువ ఉంది కానీ క్వాలిటీ మంచిగా, క్వాలిటీ బాగుందన్న. ఓకే, ఎన్ని పండ్ల మీద ఉండొచ్చు? 6 పండ్ల మీద ఉందన్న. 6 పండ్ల మీద. ఓకే, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇంకొక వారం రోజులు టైం. వారం రోజులు పడుతుంది. ఓకే, వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. ఆవు చాలా నీట్ ఉన్నాయి. ఆవులు చూడొచ్చు, నీట్నెస్ చాలా మంచిగా ఉన్నాయి. ఇది చెప్పండి అన్న. 12 లీటర్లు ఇస్తుంది అన్న. ఈనింది దూడ లేదు. 12 లీటర్లు. టైం కు 12 ఇస్తుంది. టైం కి 12 24 లీటర్లు ఇస్తుంది. 24 లీటర్లు. చూసుకొని తీసుకోవచ్చు. నీకు ఇప్పుడు నా దగ్గర పిన్న ఫోటో కూడా ఉంది, చూపెడతా. ఓకే, తీసుకోండి. 24 లీటర్ల గ్యారంటీతో ఇస్తున్నారు. ఇది 2 పూటలు 3 పూటలు చూసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఆవులు అడ్డర్ క్వాలిటీ కూడా అప్పర్ అడ్డర్ దీనికి చూడవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది కూడా రైతు దగ్గరనే తీసుకున్నావు అన్న. డెలివరీ అయిందా? కాలే అన్న. ఇది కూడా సుడావే. ఎన్నో ఈత? ఇప్పుడు ఇంత 3వ ఈత అన్న. 3వ ఈత. 15 లీటర్లు గ్యారంటీ. 30 లీటర్ల గ్యారంటీతోని ఈ ఆవు రైతు చెప్పిండు మనకు. 30 లీటర్లు. 25 అయితే ఇస్తుంది కానీ కంపల్సరీ ఇస్తుంది అన్న. ఓకే, 25 లీటర్లు కంపల్సరీ. ఒకసారి ఆవు దాని సన్నకట్టు కానీ ఎట్లుంది, బ్రీడ్ కదా. అవును. ఏం రేట్ చెప్తున్నది ఏంది అన్న? 1,30,000 అవుతుంది అన్న చెప్తున్నారు. ఓకే, ఒక 5,000 లీటర్ చూసి ఇచ్చేస్తాం. ఓకే, 30 లీటర్ల గ్యారంటీ తోటి. ఆవు సంకగిన చూడండి ఒకసారి ఎట్లా ఉంది. తీసుకోండి. 30 లీటర్ల ఆవిరి. 30 లీటర్లు పిండి మరీ ఇస్తానని చెప్తున్నారు అన్న.
డెలివరీకి 8 రోజులు వారంలో దీంతదా ఇంతదన్న. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అన్న. ఇది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ డెలివరీ అయిందా? కాలే అన్న, సుడిది. ఇది కూడా ఎన్ని లీటర్ల గ్యారంటీ? ఇది రైతు అయితే 10 లీటర్లు అన్నాడు అన్న, కానీ మనం అయితే 12 వినగలుగుతాం అన్న. నా దగ్గర అయితే మన దగ్గర అయితే 12 10 లీటర్లు యావరేజ్ పెట్టి తీసుకొచ్చి ఆల్రెడీ రైతు 10 లీటర్లు రోజుకి 20 లీటర్ల గ్యారంటీ తోటి. ఈ లోడ్ మొత్తం రైతుల దగ్గర తిరిగి తీసుకొచ్చినవి. ఓకే, అన్ని తింటున్నాయా? అన్ని తింటున్నాయి అన్న, తిండికి తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, అన్ని ఆవులు తింటున్నాయంట, చూడొచ్చు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇలాంటి డైరీలలో తిరిగి మరి తీసుకోండి, మంచిగా గ్యారంటీతో ఇస్తారు, పాలు చూపెట్టి మరీ ఇస్తున్నారు. హెచ్ఎఫ్ ఆవులు ఇస్తే మీకు ఇదిగా 8-10 లీటర్లు పూటకైతే ఇస్తాయి. ఇది చెప్పండి అన్న. ఇది 4 పండ్ల మీద ఉందన్న. 4 పండ్ల మీద ఉంది. ఈనింది ఫస్ట్ ఈత, ఇప్పుడే ఫస్ట్ ఈత. 7 లీటర్లు ఇస్తుంది. 4 రోజులు అయినాయి. 7 లీటర్ ఇస్తుంది, 4 రోజులు అయింది. కోడిదూడు ఉంది, దీనికి కోడిదూడు ఉంది. ఓకే, తీసుకోండి. ఏం రేట్ చెప్తున్నారు దీన్ని అన్న? దీన్ని 90,000 చెప్తావు, 80,000 ఇచ్చేస్తాం. 85,000కి ఇచ్చేస్తారు. ఓకే, ఎన్నో అయితే అన్నారు? ఇప్పుడు ఫస్ట్ ఈతనా? ఇప్పుడు ఫస్ట్ ఈత. ఓకే, ఫస్ట్ ఈత ఆవు చూసుకోవచ్చు. ఆవు క్వాలిటీ కానీ స్ట్రక్చర్ కానీ చూడండి. ఇక్కడ ఇంకొక ఆవు ఉంది, ఇది చెప్పండి అన్న. 8 ఇస్తుంది అన్న. దీనికి ఆడదూడు ఉంది. ఎప్పుడు ఈనింది? 3 రోజులు అయినా. 3 రోజులు అయింది. జున్నుపాలే ఉన్నాయి. జున్నుపాలు ఈ రోజుకి లాస్ట్ అయిపోయినాయి అన్న. ఈ రోజుకి అయిపోయినాయి. టైంకి 8 ఈత. 3వ ఈత అన్న. 8 ఉన్నాయి ఇప్పుడే. ఇప్పుడు 8 ఉన్నాయి. ఇస్తుందా? 10 ఇస్తుంది అన్న. ఇప్పుడు 3 రోజులు అయింది. అది 12 దాకా ఇస్తుంది. 12 ఇవ్వచ్చు, కానీ ఇప్పుడైతే 8 వింటున్నాం చూడజీకంగా. ఓకే, 20 నుంచి 24 లీటర్ల కెపాసిటీ ఆవు ఇది. ఒక రోజుకి చూసుకోవచ్చు. స్ట్రక్చర్ కానీ అడ్డర్ కానీ ఈయన 3 రోజులు 4 రోజులు అయిందంట. ఇదే ఆడదూడ. దాన్ని ఆడదూడ ఇక్కడ ముంగలేదు, ఫ్రెష్ ఉంది, చూసుకోవచ్చు. యాదన్న, ఇప్పుడు ఇందులో పాల రేట్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్తున్నారు. ఆవుల రేట్లు ఎందుకు పడలే, మన దిగలేదు? ఆవుల రేట్లు కూడా తగ్గినాయి అన్న. తగ్గినందుకే 80-90కి లక్షకు వస్తున్నాయి. ఓకే, లేకపోతే 1,00,000 పైన ఉంటుండే ఆవులకు రేట్. చిన్న ఆవులు కూడా 1,00,000 పైన ఉంటుంది. 1,00,000 పైన ఉంటుండే. ఒకటి రేట్లు తగ్గినాయని కూడా రైతులు ఎవరు ఊకుటలేరు, కొంటనే లోడ్ తెస్తే లోడ్ అయిపోతున్నాయి ఆవులు. ఓకే, అది సంగతి. మనకు బూత్ లో ఎంత రేట్ వస్తుంది? ఇప్పుడు విజయాలు అయితే 40 పడుతుంది. ఓకే, బయట అయితే 36-35 వస్తుంది. 35 వస్తుంది. ఓకే, ఎంత దానా పెట్టాలన్నా ఒక 20 లీటర్లు ఇచ్చే ఆవుకి? 5 కిలోలు దానా పెట్టాలన్న. 5 కేజీ, 5 కిలోలు దానా పెట్టాలి. ఓకే, కాల్షియం మినరల్ మిక్చర్ అది అలాగే? అది అలాగనే. మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ అలాగనే. మినరల్ మిక్చర్ ఒకటి, కాల్షియం డైలీ వాడాలి ఆవులకు. కాల్షియం ఏమో నెలకు 10 రోజులు వాడాలి. ఓకే, మినరల్ మిక్చర్ ఏమో రెగ్యులర్ గా వాడాలి. ఓకే, 100 గ్రాములు. సరే, ఇప్పుడైతే ఎండు కుట్టిని ఈ విధంగా వేసేస్తున్నారు. కుట్టి దాని ఎట్లా ఇస్తారని అలాగే ఇస్తారా? దానా నానబెట్టి దాంట్లో వేసేస్తాం, అవే తినేస్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చే టైంలో ఏ విధంగా ఉంటది రేటు? ఎండాకాలంలో ఎండాకాలంలో రేటు ఆవులకు పాలకు రేటు పెరిగితే ఆవులకు రేటు పెరగచ్చు, లేకపోతే ఇంకో 10,000 తక్కువ కావచ్చు. రేటు దాని మీద ఉంది, పాల మీద వాటి డిపెండ్ అయింది. కొన్ని పాల బిల్లు అయిపోయినాయి వాటికి రైతులు ఇంకా ముందు అవుతారు అంతనే. అవును, చూడొచ్చు. కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటది. మన కడతాలు, రంగారెడ్డి డిస్టిక్. హైదరాబాద్ నుంచి 20 ఉంటది అన్న? 25 ఉంటది. 25 కిలోమీటర్లు ఉంటది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా చేస్తారు. ఆవులు చాలా మంచిగా ఉంటాయి చూడండి. వెతికి మరీ రైతుల దగ్గర తెస్తారు. ఒక్కొక్క ఆవు ఒక్క పేరు పెట్టే అవసరం ఉండదు. చాలా మంచిగా ఉంటాయి ఆవు స్ట్రక్చర్ కానీ కెపాసిటీ కానీ. ఆ విధంగా కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి. థ్యాంక్ యూ. జై హింద్.